ప్యానల్ ఉందా, మీకు ప్యానల్ ఉందా అని అడిగితే కూడా దానికి కూడా ఒక సమాధానం నేను చెప్పవలసిన బాధ్యత నాకుంది. ప్యానల్ అంటే ఏంటి? ప్యానల్ అంటే ఏంటి? ఈ ఉన్న 600-700 మందిలో పని చేయటానికి 26 మంది కావాలి. ఆ 26 మందే ప్యానల్. పని చేయడానికి నేనుంటే నా కింద ఎవరు సెలెక్ట్ అయితే వాళ్ళు ప్యానల్ ఉంటారు. అంటే ఇందులో మళ్ళీ ప్యానల్, మీ ప్యానల్ ఇది, మా ప్యానల్ ఇది అని మీరు ఏమన్నా విడదీయదలుచుకున్నారా? యూ వాంట్ టు డివైడ్ అండ్ రూల్? మీరు విభజించి పాలిస్తారా? మీరేమన్నా రాజకీయాలా ఇక్కడ? ఆల్రెడీ రాజకీయాలు తెచ్చి కంపు చేశారు ఇక్కడ. ఆల్రెడీ మళ్ళీ రాజకీయాన్ని ఇందులో పెట్టడానికి ఒక పనికి మళ్ళీ ఒకడిద్దరు ఉంటారు అందులో అక్కడ ఆఫీస్లో. వాడికి పని లేక ఇక్కడ పని చేస్తాడు. సినిమాల్లో పని ఉంటే ఎక్కడెందుకు చేస్తాడు? ఏమండి, ఫుల్గా సినిమాలు ఉంటాయి బ్రదర్, ఫుల్గా వాడికి సినిమాలు ఉంటే వాడు ఇక్కడ కూర్చుని కొట్టుకునేది కొడుతుంటాడు. పరిగెత్తుకొస్తుంటాం మేము. శివాజీ ఏంటి సాయంకాలం ఏదైనా ప్రెస్ మీట్ ఉందా? సరే అన్నయ్య గౌరండి స్నానం చేసి. నిన్నైతే జాలిపడ్డాడు నా మీద. ఆ మొహం ఏంటి అట్ట ఎర్రబడిపోయిందంటే బీవీ వినాయక్ షూటింగ్ నుంచి వస్తున్నానమ్మా అని అంటేను, ఏంటి బాగా ఎండా అన్న, మొహంలో తిరిగిట్లా బాగా ఎండ తెలుస్తుందా అన్న, కొట్టొచ్చినట్టు తెలుస్తుంది అన్నాడు. సో అలా పరిగెట్టుకొచ్చి కూడా చేయొచ్చండి పని, తప్పేముంది? చేయొచ్చు కదా, బ్రహ్మాండంగా చేయొచ్చు. చెయ్యాలనే మనసు ఉండాలి కానీ అలా చెయ్యొచ్చు. అంతేగాని ప్లీజ్ దయచేసి అంటే ఇలా మాట్లాడుకునే అవకాశం రావడం నాకు నిజంగా బాధపడే వ్యక్తులు నేను కూడా ఒకడిని, వాడే కాదు. అంటే హైలీ ఎమోషనల్ కాబట్టి, ఎమోషనల్ కాకపోతే, సెన్సిటివ్ కాకపోతే వాడు ఆర్టిస్ట్ ఏంటండి? వేస్ట్. వాడు ఆర్టిస్ట్ కాదని అర్థం. వాడు ఇప్పుడు నాకు తిరిగి అడుగుతాను, ఇంతమంది ఇంత బాధపడేటట్టుగా ఒక్కొక్కరికి వెనకాల నుంచి థ్రెట్లు, వెనక నుంచి నువ్వు అక్కడికి వెళ్తావా ప్రసాద్ ప్యానల్ కాదు నువ్వు ఇది, వెనక నుంచి వార్నింగులు ఇవన్నీ ఇచ్చుకుంటూ వెళ్ళటం ఏమండి? ఒక కళాకారులకు అవసరమా? ఒక మనసున్న ఆర్టిస్టులకి, స్పందించగలిగిన కెపాసిటీ ఉన్న ఆర్టిస్టులకి అది అవసరం అండి? అవసరం లేదు. కానీ ఈ బాధ పెడుతున్నటువంటి ఈ ఆర్టిస్టులుగా మనం సేవ చేయడానికి వచ్చినట్టు మనకి ఇలా మనసు బాధ పెట్టేటట్టుగా అదేదో ఎలక్షన్ జరగటానికి కారణమైన విషయం అయితే కనుక ఐఎమ్ వెరీ సారీ. వాళ్ళని నేను కళాకారులు అన్నాను, వాళ్ళు శాడిస్టులు అంటారు. అంతకు మించి నాకు ఇంకా ఆశ్చర్యాన్ని గురి చేసిన విషయం ఏంటంటే, ఇక్కడ ఒక ఎలక్షన్ కమిషన్ అని ఒకటి ఉంటాం. ఆ ఎలక్షన్ కమిషన్ ఎవరో కాదు, ఇంతకుముందు మనకి ఇంతకుముందు మాట్లాడుకున్న ఆయన బాస్ గారి సొంత లాయర్ అట. అట్లాగే అసిస్టెంట్ ఎలక్షన్ కమిషనర్ అతను మాలో ఒక నటుడే. సత్యంగా నాకు ఆ తర్వాత విరక్తి పుట్టడం మొదలుపెట్టింది. నాకు తిరిగి అడుగుతాను, పైనుంచి ఏదో ఇన్స్ట్రక్షన్స్ కిందకు వస్తున్నాయి, ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వీళ్ళు చేస్తారు. మేము చాలా సిన్సియర్గా మీ అందరి ముందే మేము నామినేషన్స్ వేసి అందరం పర్సనల్గా వెళ్ళి, ఎందుకు పర్సనల్గా వెళ్ళామంటే బోర్డులో పెట్టారు నామినేషన్స్ పర్సనల్గా వచ్చి వేయవలను, రూల్ నెంబర్ 5. ఏమండి, అలాంటిది అందులోంచి రూల్ 5 o'clock దాకా ఇవి తీసుకోబడతాయని బోర్డులో ఉంది. అలా కావచ్చు అనుకుని మేము 5ంటికి ఎవరెవరు వేశారో కొంచెం తెలుసుకోవాల్సిన ఇంట్రెస్ట్ ఉంటుంది, బాధ్యత ఉంటుంది కాబట్టి 5ంటికి తెలుసుకోవడానికి వెళితే హాయిగా వాళ్ళు కబుర్లు చెప్పుకున్నారు, కాళ్ళు ఒప్పుకుంటారు. ఏంటంటే మీరు కబుర్లు చెప్పుకుంటున్నారు ఏంటి అంటే, యాజ్ పర్ స్పెషల్ ఆయన ఇంగ్లీష్ ఏదో చెప్పాడు నాకు అర్థం అవ్వలేదు. అంటే విస్తృతమైనటువంటి నా అధికారాలను ఉపయోగించి ఇంకొక గంట నేను ఎక్స్టెండ్ చేస్తున్నాను అంటున్నాడు. ఎవరి కోసం గంట ఎక్స్టెండ్ చేశాడు? అదైతే ఒక పద్ధతి. ఇంకో పక్కన మంచు లక్ష్మి అనే బిడ్డ, నాకు బిడ్డ లాంటిది అది. తను అంకుల్ నేను నుంచుంటే నాకు మీద ఎవరిని నిలబెట్టకూడదని మంచు విష్ణు డెలిబరేట్గా అతను రాజేంద్ర ప్రసాద్ అంకుల్కే నా సపోర్టు, రాజేంద్ర ప్రసాద్ అంకుల్కి మీరందరూ ఓటు వేయండి అని తను ట్విట్టర్లో పెట్టాడు. కరెక్ట్గా అయితే ప్లీజ్ అమ్మా ఏంటి రిక్వెస్ట్ అంటే, అంకుల్ చిన్న రిక్వెస్ట్ ఏంటి, అక్క మీద ఎవరిని నిలబెట్టద్దని మదర్ ప్రామిస్గా ఎవరిని ఆ పిల్ల మీద నిలబెట్టకూడదు అని చెప్పి మేము
అంటే మాకు ఒక పోస్ట్ గురించి చెప్పారు, అది ఒకటే పోస్ట్ ఉంటుంది. అక్కడి నుంచి తప్పించి ఆ అమ్మాయి అంటే ఎంత కుళ్ళు ఎంత అసహ్యం వేసిందంటే నాకు అసలు ఐఎమ్ వెరీ సారీ టు సే, ఆ అమ్మాయిని కింద ఇద్దరున్న దాంట్లోకి షిఫ్ట్ చేసేసి పాపం వీడిని తీసుకెళ్ళి మేము లేకపోయినట్టయితే ఇతన్ని అక్కడేసేవాళ్ళం మేము యాక్చువల్గా. అంటే వేస్తామో వెయ్యం అనేది మా దైవికంతో కూడినటువంటి ప్లెయిన్ హార్టెడ్తో మేము అనుకున్న విషయం. దాన్ని అక్కడ రాజకీయం చేసేసి దాన్ని కిందది పైన పెట్టి పైది కింద పెట్టేసేసి ఇలా పెట్టేసేసి అసలు ఏం జరుగుతుందో తెలియదు అక్కడ. ఏం రేపు ఎలక్షన్ కూడా ఎట్లా ఉంటుందో నాకు తెలియదు. సో ఇన్ని మోసాలు చేసిన వాళ్ళు అక్కడ ఓట్లు ఏనిస్తారా? అన్యాయం కాదు అన్నయ్య, నీకు అనుభవం తక్కువ ఉన్నాయి. ఇక్కడే బతుకుతున్నాం 16-17 ఏళ్ళ నుంచి స్టేషన్లో. నేను మెట్ల మించి వస్తుంటే ఒక ఆయన కనిపించాడు, సీనియర్ అయినా. ఏమయ్యా, ఢిల్లీలోనూ మీరే పోస్టులు, ఫిలిం నగర్ గల్లీలోనూ మీరే పోస్టులు, పక్కనున్న గుళ్ళోనూ మీరే పోస్టులు, పక్కన సులభ కాంప్లెక్స్ ఉంది దాని ప్రెసిడెంట్గా మీరే చేయమన్నారు. సిగ్గు వచ్చింది నాకు. థ్యాంక్ యూ. ఎస్, మేముంటే నాకు తెలిసి రేపు మా అసోసియేషన్ కూడా ఎంత బాగా అనుకున్నామంటే మొన్న నవ్వుల మయం అవుతుంది అని వాళ్ళందరూ ఉండగానే చెప్పారు. మేమందరం కనుక ఉంటే అక్కడ ఎప్పుడు నవ్వుకుంటూ హాయిగా ఉంటారా వీళ్ళు అని. అంతేగాని సెల్ ఫోన్లు ఇస్తే, ఒకవేళ సెల్ ఫోన్లు ఇచ్చామే అని అనుకోండి శివాజీ, సెల్ ఫోన్లు ఇస్తే సెల్ ఫోన్లు తీసుకుని ఓటేసే పరిస్థితుల్లో కళాకారులైనటువంటి మా మెంబర్స్ ఉన్నారా? ఆ కర్మ వాళ్ళకు ఉందా? సెల్ ఫోన్ తీసుకుని ఓటేయాల్సిన కర్మ వాళ్ళకుందా? ఆ ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చింది మాట్లాడడానికి? నీ మీద నీకు నమ్మకం లేక. చాలా బాధ అనిపించింది. సికింద్రాబాద్ చర్చికి వెళ్దాం, పక్కన గుడికి వెళ్దాం, ప్రామిస్ చేద్దాం. ఎవరు సెల్ ఫోన్స్ ఇచ్చారు? ఎవడిచ్చారు? ఎవడు సెల్ ఫోన్? ఎవరు? నా సెల్ ఫోన్ కింద పడిపోయి పైన ఇదేంటిది టచ్ స్క్రీన్ అంటే ఇది ఒకటి కొత్తగా పెట్టాడు టచ్. ఇప్పుడు టచ్ చేయడానికి లేదు, అది పోయింది. ఏమన్నా వీలైతే ఎవరన్నా ఒక ఫోన్ కొని ఉండరా బాబు? ఎలాగండి? నాన్ సెన్స్. అందుకనే అంత కక్కుర్తి మాకేం లేదండి. అంత కక్కుర్తిగా ఇలా రాజకీయాలు చేస్తూ వచ్చి ఇక్కడ మేము ఏదో పట్టుకెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇదిగో మీ అందరి ముందు ఫినిషింగ్గా చెప్తున్నాను, నేను గనక ప్రెసిడెంట్ అయితే ఇక్కడ ఒక కార్పస్ ఫండ్ నాకు, పాపం ఆ అమాయకులకు తెలియపోయినప్పటికీ కూడా నాకు నిజంగా ఉన్న కెపాసిటీ ఏంటంటే, నేను ప్రపంచమంతా తెలుగు వాళ్ళ ఇంట్లో క్యాసెట్ డివిడీలు ఉన్నట్టు రాజేంద్ర ప్రసాద్గా నాకున్న ఫ్రెండ్ సర్కిల్ నుంచి కనీసం అంటే నేను కొన్ని లెక్కలు రాసుకొచ్చాను. నేను కనీసం అంటే 5 కోట్ల రూపాయలు నేను డిపాజిట్ చేసి ఆ 5 కోట్లతో ముందు కార్పస్ ఫండ్, ముందు హెల్త్, ఏది ఈ పేద కళాకారులందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ ఫ్రీ, అట్లాగే పెన్షన్స్ ఎంతమంది అర్హులు ఉంటే అంతమందికి పెన్షన్స్ 100%. వీటన్నిటికీ మించి 100% నేను ఏ సీఎం గారున్నా ఎవరున్నా నా నవ్వు అనే ఒక అస్త్రంతో వాళ్ళ చంకలో దూరి కూర్చోగలిగిన ఆ అవకాశాన్ని ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు. సో నేను ఎట్టి పరిస్థితుల్లోనూ, నాకు రియల్ ఎస్టేట్ లేదు, నా రియల్ ఎస్టేట్లో నుంచి నేను ఇవ్వలేను కాబట్టి ఉండుంటే ఇచ్చుండేవాడేమో, అది అనవసరం. 100% మా అనే అసోసియేషన్కి, ఇండియాలో ఏ అసోసియేషన్కి లేనంత అందమైన బిల్డింగ్ కట్టిస్తాను. అది కమిట్మెంట్ నాది. ఈ పలానా కమిట్మెంట్స్తో నేను ముందుకొచ్చాను. దీనికి మీకు దీని నమ్మకం మీకు ఉన్నట్టయితే నేను నాకు నవ్వంత కోపం అంత సూట్ ఎంత పర్ఫెక్షన్. ఈ గనక పర్ఫెక్ట్గా నేను చేయగలిగితే నేను మగాడిని. లేదా ఇందాక అనుకున్నట్టుగా మళ్ళీ వాళ్ళు ఎవరో పురుషుల కింద మళ్ళీ మారాల్సి వస్తుంది, అనవసరం. ఏది ఏమైనా ఇంత క్లీన్ హార్టెడ్గా, ప్లెయిన్గా, భగవంతుడి సాక్షిగా, భగవంతుడి ముందు నుంచి వచ్చిన ఈ మనసుల్ని దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి. వీళ్ళని చాలా బాధ పెట్టారండి, చాలా పిండేసేశారు. నిజంగా అయితే అప్పుడప్పుడు అంటుంటారు శివాజీ, అన్నయ్య నీకేం కర్మనే, ఎందుకంటే ఫీల్ అయిపోతున్నావు అనమాట. ఫీల్ కదా బాబు, మనం మంచి చేయటానికి కదా వచ్చాం, వాళ్ళు ఎందుకు మన తప్పుగా అర్థం చేసుకుంటున్నారు?
వాళ్ళు తప్పుగా మిస్గైడ్ ఎందుకు చేస్తున్నారు, దీన్ని రాజకీయం తీసుకెళ్ళి రాజకీయం చేసి మీరెందుకు రాజకీయం చేస్తున్నారు అన్నారు. నాన్ సెన్స్. రాజకీయం చేయాల్సిన కర్మ ఒక నవ్వులు పండించేవాడికి అవసరం లేదు. కాబట్టి మీ అందరూ మీ ముందు పాయింట్ టు పాయింట్ నేను క్లియర్గా ఏం చేయదలుచుకున్నాం, క్లియర్గా మేమేంటి అని కొట్టొచ్చినట్టుగా క్లియర్గా చెప్పడం జరిగింది. ఒకటి మాత్రం నిజం, ఫినిషింగ్గా చెప్తున్నాను, ఒక పోటీ అంటూ ఒకటి దిగిన తర్వాత సత్యంగా వెనక్కి తిరిగి వెన్ను చూపే అవకాశమే లేదు. నాకు అలాంటి అలవాటు లేదు. అది ఏమన్నా జరగనివ్వండి, 29వ తారీఖు ఎలక్షన్లో నేను పాల్గొంటున్నాను. 29 ఎట్టి పరిస్థితుల్లోనూ నేను చెప్పిన పాయింట్ల ప్రకారం నేను నిలబడతాను, నేను చేసి తీరుతాను. మీకు నిజంగా ఇవన్నీ కావాలి అని అనుకుంటే, నిజంగా ఇప్పుడు వచ్చి కొత్తగా మేడం గారు చెప్తున్నట్టుగా ఐ విల్ చేంజ్ ద హోల్ థింగ్. ఏమి చేంజ్ అమ్మా, చేంజ్ రాకే కదా ఇక్కడ ఏడుతున్నారు. నువ్వేం చేంజ్ చేస్తావు ఇప్పుడు, చెయ్యొద్దు, నువ్వు చేయటానికి ట్రై చేయాలా అది. అందువల్ల ప్రెసిడెంట్గా లేదు, ఇదే చెప్తున్నా, ఈ ప్యానల్ ఏంటి ప్యానల్, అందులో సగం వాళ్ళు వాళ్ళంతా నా వాళ్ళే, మొత్తం ఈ అటు ఇటు ప్యానల్ నుంచి మొత్తం అందరూ నా ప్యానలే, మొత్తం నా ప్యానలే చెప్తున్నాను. ఎవడు గెలిచాడు నా ప్యానలే. అందుకని నేను చెప్పేది ఏంటంటే, దయచేసి మీరు ఈ మార్పు కోసం, మంచి కోసం, నలుగురికి ఉపయోగపడడం కోసం ప్రెసిడెంట్గా నన్ను గెలిపించండి. దయచేసి గుర్తుపెట్టుకోండి, మీ రాజేంద్ర ప్రసాద్, మీ గుండెల్లో రాజేంద్ర ప్రసాద్. ప్లీజ్. ఎవరు నేను బెదిరించారనా? కాదు బాబు, నన్ను బెదిరించారు. మంచిది. ఎవరో నాకు జరిగిన అన్యాయం ఇందాక అదేంటది, మన నామినేషన్స్ జరిగేటప్పుడు ఇది ఇలా జరిగిందని చెప్పాము ఆల్రెడీ. వెనకాల వెన్నుపోట్లు అవన్నీ. ఎవరిని బెదిరించేది? బెదిరించడానికి ప్రయత్నించారు. థ్యాంక్ యూ వెరీ మచ్, గుడ్ డే. ఎందుకండి నన్నెవరు బెదిరిస్తారు? నేను అందరికి ఫ్రెండ్ అని ఓపెన్గా చెప్పాను కదా. ఐఎమ్ ఫ్రెండ్ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి. నా తరఫున అయితే మరి నేను అదే చెప్తున్నా. రాజకీయపు ఇప్పుడు నాకు తెలియగలుగుతాను ఏంటంటే, ఇలాంటి ట్రిక్స్, మైండ్ గేమ్స్, ఇప్పుడు వీళ్ళ మీద ఆడిన మైండ్ గేమ్స్ ఇట్లాంటి రాజకీయంలో వాడాలి కానివ్వండి, మా అసోసియేషన్లో వాడకూడదు. ఎందుకనంటే అదే మైండ్ గేమ్ అని మేము ఇందాకే మనం చేశాను. ఎందుకనంటే ఇదేమి సికింద్రాబాద్ ఎలక్షన్ కాదు కదా, ఇది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషను, కళాకారులు ఉండేటటువంటి పవిత్రమైన నిలయం అయినది. ఇక్కడ ఎవరి మీద వాడేశారని అనేసేస్తే ఎవరి మీద వాడారో చెప్పుకోకుండా, ఎవరిని బెదిరించారో చెప్పుకోకుండా, పేరు చెప్పుకోకుండా, అది తప్పు అవుతుంది. దానిక 20 రోజుల క్రితం నుంచి మేము పోటీలో ఉంటే, నిన్న జస్ట్ మద్రాసు నుంచి ఇంపోర్ట్ చేసి నేను మిమ్మల్ని తీసుకొచ్చి కరెక్ట్గా ఇంకా ఏంటి అక్కడ కూడా రాలేదు. ఏది పైనుంచి సంతకాలు పెట్టి పంపించడమే తప్ప ఎవరు పర్సనల్గా కూడా రాలేదు. సోకాల్డ్ మేడం హెస్ నాట్ కమ్. చెప్పాలి కదా, దాని క్లారిఫికేషన్ చెప్పాలి కదా. ఆవిడ అన్న తర్వాత 100% మేము అదే కదా చెప్తాం. అక్కడి నుంచి మాకు మూడు పాడైపోయింది. ఇదేంటిది ఇట్లా కూడా ఉంటుందా అంటే, అతను అంటాడు నేను అసలు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పర్సనల్గా అసలు వేయలేదు అన్నాడు. అవన్నీ మనకు తెలవదు అసలు. కానీ మాకు అక్కడ బోర్డులో పెట్టింది ఏంటి, యూ షుడ్ కమ్ పర్సనల్లీ అప్ టు 5 o'clock అండ్ ప్లే ద నామినేషన్స్. భలేవాడు అబ్బాయి, నీకు తెలియదేమో, ఈ పక్కన కూర్చున్న ఇతను కానీ, ఈ పక్కన కూర్చున్న ఇతను కానీ, వీళ్ళందరూ పేద కళాకారులు. ఎక్కడ చావు ఉంటే అక్కడ మనం చూడలేదుగా, అది నిజం. పచ్చిగా చెప్పినంత మాత్రం అది ఉండి ఒక్క నిమిషం. ఇది ఇంతకాలం పట్టించుకొని ఇప్పుడు అంటే మృత్యుంజయ హోమం అందరూ చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు ఎందుకు చేస్తున్నాం మనం? ఎలక్షన్స్ అనే ఒక్క నిమిషం ఎందుకు ఎమోషన్? అందుకని వదిలేస్తే ఇక్కడ మనం ఉన్నది ఎందుకు? ఎవరికన్నా చెప్పేది
అమ్మరే ఒరే తమ్ముడు వెళ్ళరా నువ్వు మాట్లాడరా బాబు. బికాస్ నాకు మీతో ఉన్న అనుబంధం అలాంటిది. ఎందుకనంటే నేను అలాంటివి చెయ్యను, నేను అలాంటి అబద్ధాలు మాట్లాడను, ఎవరితోనూ నాన్ కాంట్రవర్షియల్ యాక్టర్గా ఉండడానికి ఇంతకాలం ఇంతే హాయిగా మనం అందరం కలుసుకుంటే ఎప్పుడు నవ్వుకుంటూ ఉంటాం ఎప్పుడు మనం కలుసుకున్నా. ఇప్పుడు వెనక నువ్వు అడిగిన దానికి సమాధానం అంటే డైరెక్ట్గా కాకపోవచ్చు, అదే చెప్తున్నాను ఇందాక. అందుకని మనం చెప్పుకోలేకపోయాం ఎవరు చేశారు ఎవరు థ్రెట్ చేశారు అని. అంటే మాకు ఇండస్ట్రీలో పెద్దలంటూ ఉంటారు అందరూ, వాళ్ళందరికీ చెప్పడం జరిగింది అనేది నేను ఆ రోజు చెప్పాను, ఈరోజు చెప్పాను. సో తర్వాత మార్పుకి కారణం ఏంటి అనేది మాత్రం మాకు అందనట్టు. అందుకే మేము బాధపడ్డామని చెప్తున్నామే కానీ వీఆర్ నాట్ కంప్లైంటింగ్. మేము బాధపడ్డాం ఆ విషయంలో. సో ఏదో ఒకటి జరగనివ్వండి, ఇక్కడ జరగటానికే ఉంటుంది తప్పితే ఎలక్షన్ను రాజకీయమైనటువంటి ఎలక్షన్లో లాగా ఇక్కడ వద్దు. బికాస్ ఎవరు శత్రువులు కాదు ఇక్కడ అందరూ ఒకటే ఫ్యామిలీ. ఒకటి ఫ్యామిలీలో కొట్టుకోరా, మూడు పిల్లలే కొట్టుకున్నప్పుడు ఫ్యామిలీలో కొట్టుకుంటారు. కొట్టుకుంటే మంచి కోసం అయితే మంచిది. మేమందరం మాత్రం మంచి కోసమే ఈ సోకాల్డ్ ఎమోషన్ తప్పితే వేరే దానికి కానీ కాదు. ఇందులో నుంచి మనకేమి రాదు. ఇద్దరు వ్యక్తులు ఉన్నారమ్మ అక్కడ. అది చెప్తా, ఒక్క నిమిషం పేర్లు ఎందుకు మనం చూడటం కాంట్రవర్సీ మళ్ళీ ఒక్క నిమిషం. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, అది ఇండస్ట్రీ అంతా తెలుసు, మీ పెసలు కాబట్టి మీకు తెలియకపోవచ్చు. వాళ్ళు రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చినా జయసుధ గారు వచ్చినా ద గ్రేట్ దాసన్ మా గురుగారు దాసనాథ్ గారు వచ్చినా కూడా వాళ్ళు పని చేయనివారు, వాళ్ళు చెయ్యరు. ఇది నిజం. ఇంకోటి ఏంటంటే ఈ ఎలక్షన్లో నేను ఒక దేవుడి దగ్గర ఒక మాట ఇచ్చాను కాబట్టి నేను సెక్రటరీగా నేను విరమించుకున్నాను, నేను చేయను. నేను చెప్పాను కదా, ఒక మాట అంటే మాట, నా ఓటు మాత్రం మా రాజేంద్ర ప్రసాద్ గారికే. ఒక మాట ఇచ్చాను కాబట్టి మాట మీద ఉంటాను. దట్ ఈజ్ నా క్యారెక్టర్. ఏదమ్మా ఎందుకు అది కాదు, వాళ్ళు మా వాళ్ళే ఏంటి వాళ్ళు తెలుసు, అది తప్పదు. ఎందుకు అనవసరంగాను. ఇంతవరకు నేను కాంట్రవర్సీలో లేను. మురళీమోహన్ గారికి తెలుసు, నాకు తెలుసు, జయసుధ గారికి తెలుసు, రాజేంద్ర ప్రసాద్ గారికి తెలుసు. ఎందుకు ఒకళ్ళని చెప్పండి సార్ ప్లీజ్. అయ్యో వాళ్ళిద్దరు 100% అసలు వస్తే కదా వాళ్ళు వాళ్ళు ఎలక్షన్ కమిషనర్ కాదు కదా, ఎలక్షన్ అసిస్టెంట్లు కూడా కాదు. నాకు నమ్మకం లేదండి వాళ్ళ మీద, ఎందుకంటే వాళ్ళు దుర్మార్గాలు చేశారు. వాళ్ళు అప్పుడు మా దృష్టికి రాకపోవటం కదండి. అప్పుడు మా మురళీమోహన్ గారు ఉన్నారు, మేమందరం ప్యానల్లో ఉన్నాం. ఆపోజిట్ ప్యానల్ మేము ఇండివిజువల్గా వచ్చాం కదా. ఇప్పుడు ఎలక్షన్ లేవు. ఎవరు మీకు అందరికీ సింపుల్గా విషయం చెప్పిన, శివాజీ రాజు అన్న వ్యక్తి తెలివైనాడు, స్వార్థపడు. అయితే నేను రాజేంద్ర ప్రసాద్ ఎందుకు నమ్ముతాను. అక్కడ ఎంపీగా ఉన్నాడు, నాకు ఏ పోస్ట్ కావాల్సింది ఆ పోస్ట్ తీసుకోమని అటైపోయి ఉండేవాను కదా. ఒక మాట ఇచ్చిన దానికి ఇక్కడికి వచ్చాడు కాబట్టి. కానీ ఒక నిమిషం, నాకు మురళీమోహన్ గారితో బోలెడు పనులు అవుతాయి. ఆయన ఎంపీ గారు 16 ఏళ్ళ నుంచి ఉన్నాను. శివాజీ అన్నాడు ఎప్పుడు అప్లికేషన్ పెట్టలేదు, నేను అడిగితే ఆయన చేస్తాడుగా. మరి రాజేంద్ర ప్రసాద్ ఏ పోస్టు లేదు, ఇక్కడ ఏం చేయడానికి చెప్పి ఎందుకున్నాను. దేవుడి దగ్గర ఒక మాట ఇచ్చాను కాబట్టి, మాట మీద నిలబడే వ్యక్తిని కాబట్టి రాజేంద్ర ప్రసాద్ సైడ్ ఉన్నాను, ఏమి లేకపోయినా సరే. ఇంకో విషయం అండి సార్, మీరు 3 ప్రెస్ మీట్లు చూసుకోండి. నా గురువు, నా బాసు మురళీమోహన్ గారు అన్నాను, మొన్న అన్నాను, నిన్న అన్నాను, ఇప్పుడు అన్నాను, రేపు అంటాను. మురళీమోహన్ గారు అవును ఇక్కడ డబ్బులు తినేశారన్నా అనలేదే. పేదవాడికి ఒక్కడికే ఇస్తున్నాను, దాని మీదే నిలబడ్డాను నేను. అది సార్ అది ఈసీ మీటింగ్లో జరుగుతుంది. ఈసీ మీటింగ్లో నేనంటే నీకు శివాజీ అంత జాలిగుండి పని చేయదే అన్నారు.